ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగమ్మ నన్ను ఈ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆ గదిలో ఏముంది? నాన్న గురించి తలుచుకుని పడుకుంటే నాగదేవత కనిపించింది. అసలు ఏం జరుగుతుంది? అమ్మా తల్లి, మా నాన్న ఎక్కడున్నాడో నువ్వే చూపించు తల్లి. మా అమ్మకి నాన్నని తీసుకొస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టడం నీ వల్లే అవుతుంది తల్లి. ఈ మాట ఇక్కడ కాదు, రేపు నీ గుడికొచ్చి మోకాళ్ల మీద మెట్లెక్కుతాను తల్లి. థ్యాంక్స్ అక్క. నీ పేరేంటమ్మా? వెన్నెల. నైస్ నేమ్. ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఇంతకాలం నాతో ఆడుకున్న ఆకాష్ మా కాలనీ స్కూల్కి కొత్తగా పింకీ వచ్చేసరికి నాతో ఆడుకోవడానికి రావట్లేదు. చిన్నపిల్లోడు కదా వెన్నెల, వాడికి నీ విలువ తెలియక అలా చేసుంటాడు. కానీ వాడి కోసం నువ్వు గుడికొచ్చి మొక్కుకున్నావని తెలిస్తే వాడే వచ్చి ఆడుకుంటాడు. నాతో ఆడుకోవడానికి రాకపోయినా పర్లేదక్క, నన్ను అవాయిడ్ చేయకుండా ఉంటే చాలు. వాడు నిన్ను పక్కన పెట్టాడని వాణ్ణి నువ్వెప్పటికీ పక్కన పెట్టొద్దు, సరేనా? అలాగే అక్క. పృథ్వీ కోరుకున్న జాబిల్లి అక్కడుంటే పృథ్వీ ఏంటి ఈ పున్నమి దగ్గర ఉన్నాడు? చెప్తా వీళ్ళ సంగతి. పృథ్వీ, ఏంటి మయూక? నానమ్మ పిలుస్తుంది, ఇక్కడేం చేస్తున్నావు? వస్తున్నా మయూక. పున్నమి పద వెళ్దాం. మీరెళ్ళండి వకీల్ సాబ్, నేను వస్తాను. మేమందరం అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తావు? పద పున్నమి. నాకు చిన్న మొక్కుంది. మీరెళ్ళండి వకీల్ సాబ్, నేను వచ్చేస్తాను. త్వరగా వచ్చే. పృథ్వీ పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.